రోజు జరిగిన అన్ని నామినేషన్లో నేను ఎవరెవరు నామినేట్ అయ్యారనేది మాత్రమే చెప్తాను. బట్ నేను దీనికన్నా ముందు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. కళ్యాణ్ని సుమన్ శెట్టి గారు నామినేట్ చేసే విధానం, చెప్పిన పాయింట్ ఏదైనా కరెక్ట్ ఉందా? సుమన్ శెట్టి గారు ప్రతి వీక్ సిల్లీ రీజన్ చెప్పి ప్రతి ఒక్కరు నామినేట్ చేస్తున్నారు. కళ్యాణ్ రైట్ డిసిషన్ తీసుకున్నాడు. ముందు చెప్పాలి కదా, అప్పుడు నీకు కరెక్ట్ పెట్టుకునేవాడు కదా. అప్పటికే ఆయన బాక్స్ జరిపి అప్పటికే ఆయన చెప్తూనే ఉన్నాడు కదా, సరిగ్గా పెట్టుకోండి, మీకు నీ హైట్కి తగ్గట్టు మీరు జరిపి పెట్టుకోండి అని చెప్తున్నా సరే నువ్వు ఆ రోజు చెప్పలేదు కదా, నీ వల్ల నాకు పోయేది కదా, నువ్వు చెప్పుంటే సరిగ్గా పెట్టుకునేవాడిని కదా అంటే ఇది ఎక్కడ లాజిక్? మీకు ఎక్కడైతే అందుతుందో అంతవరకు మీరు కరెక్ట్గా పెట్టుకోండి, సరిగా ఉంటే ఇచ్చేస్తారా, అదే ఫస్ట్ ఇస్తే ఇచ్చేస్తారా అని అన్నాడు. ఒకడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరికి ఫేక్ జరగట్లేదు కదా, సంజన గారు ముందు పెట్టారు అందుకు ఆయనకి ఇచ్చారని ఆ రోజు ఇక ఎపిసోడ్లో కూడా మనకు తెలిసిన విషయమే. లైవ్లో కట్ చేసిరా ఏం చేసిరా అని తర్వాత సంగతిలే. కానీ చూసినంత వరకు సంజన గారు ముందు పెట్టారు, దానికి కళ్యాణ్ కరెక్ట్గానే డిసిషన్ తీసుకుని ఇచ్చేసారు. దాన్ని సుమన్ శెట్టి గారు అసలు మీరు చెప్పుంటే పెట్టేవాడిని కదా, తుపాస్ ఇలా ఎవరైనా మాట్లాడి ఇలానే అంటాం కదా, చూపించి ఏళ్ళు చూపే మాట్లాడతాం కదా, ఏళ్ళు చూపించుకో ఇది నా ఒరిజినల్ పోవా, ఏ రెబల్ అనుకుంటున్నాడా లేకపోతే ఏంటి? ఈ నామినేషన్లో తప్ప ఇంకెక్కడ కానరానయ్యా సుమన్ అన్న ఇక్కడ అని ఎత్తుక్కోవాలి మనం. అక్కడ ఒక చోట పాయింట్ తీసుకొచ్చే సరిపోతుందా? కరెక్ట్ రీజన్ పెట్టి నామినేట్ చేయాలి. అవన్నీ మానేసి తుపాస్ రీజన్ చేసి ఆ కళ్యాణ్ నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? తన వల్ల నీకు ఏమైనా బ్యాడ్ జరిగిందా, లేకపోతే నీ గేమ్ అయినా కోల్పోయావా, లేకపోతే నీ కెప్టెన్ స్టాక్స్ పోయిందా, సరిగ్గా నువ్వు పెట్టలేదు అందుకని ఆయన ఇవ్వలేదు అయిపోయి కరెక్ట్గా ఎవర్ ఉందో అదే ఇచ్చిండు కదా ఆయన. అందరు చెప్పింది ఇప్పుడు అందరూ ఓకే అనేసాం కదా, హౌస్ మేట్స్ అంతా ఓకే అన్నారు. అవును సంజన గారు ముందు పెట్టిరని అది పడిపోయింది. ఇవాళ ఈరోజు డెకరేట్ చేసుకున్నాను కొంచెం వాల్ మీకు బోర్ కాకుండా ఉండడానికి. బట్ ఈ మనీ ప్లాంట్ లీవ్స్ మాత్రం ఆగట్లేదు. తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాను. ఇదనమాట ముచ్చట. ఇప్పుడు భరణి గారు రీతుని నామినేట్ చేశారు. నీ వల్ల ఇద్దరికి కెప్టెన్సీ కంటెండర్లో కంటెండర్ అవ్వడానికి అవకాశం పోయింది కదా అని అంటే అమ్మాయి అవును మీరు అన్ని కరెక్టే చేశారులే, అన్ని బాగా చేశారులే, వచ్చి పగలగొట్టుకోండి అన్నది. పగలగొట్టాడు. రీతు గారు సంజన నామినేట్ చేశారు హైలైట్గా. నీకు మైండ్ లేదు కాబట్టి నువ్వు కెప్టెన్ అవ్వలేకపోతున్నావు అని. ఏంటి అసలు సిల్లీ రీజన్స్కి నామినేట్ చేసుకోవడం? పాయింట్ పెట్టుకొని డెవలప్ లైవ్లో చూస్తుంటే ఏడుస్తున్నాడు. నేను కరెక్ట్గానే చేశాను కదా అంటే జనాలు చూస్తున్నారు కదా నువ్వు నిజాయితీగా చేస్తున్నావు. ఈ అప్పలమ్మ వచ్చి నీకు సలహా చెప్తుంది. టాప్ 5 దాకా ఉండే మనిషి ఇప్పుడు టాప్ ఇక ఈ నెక్స్ట్ దివ్య తర్వాత ఆయనే ప్యాకప్ చేసుకునేలాగా ఉన్నాడు. ఇందా నేను ఫస్ట్ వీడియోలో టాప్ 2లోకి వస్తాడేమో అన్నాను. లేదయ్యా అమాయకుడేం కాదు, ఆల్రెడీ నామినేషన్ పడ్డదిగా, అందుకని వేసా అంటాడు మహాత్ముడు. ఏంటి అసలు? ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ నాకు నామినేట్ చేస్తే కరెక్ట్ రీజన్స్ ఉందనుకోండి, జనాలు నన్ను ఓటు వేయకుండా పంపించేస్తారు. అవే రీజన్ నువ్వు తుపాస్ రీజన్ చేసి నామినేట్ చేసావనుకో నిన్ను బయటే పంపించేస్తారు. లాజిక్ మిస్ అయ్యారా? ఆ రోజు ఇమానుయల్ కూడా అదే కదా, కళ్యాణ్కి తనుజ మీద ఎక్కువ ఫైట్ ఉంటేనే కదా బాగుంటుంది, జనాలు పంపించేస్తారు అనుకునేది. లేదే, అది ఎక్కడ పోయింది? దిమాగ్ పోయింది ఈ అబ్బాయికి అనిపించి నాకు. సరే ఈరోజు నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో అదే చెప్పుకుందాం. నాకు సుమన్ శెట్టి ఉన్నారా లేదా అనేది లైవ్ నడుస్తుంది, ఇంకా చెప్తున్నాను. సంజన గారు, భరణి గారు, ఇమానుయల్, రీతు, పవన్ కళ్యాణ్, ఇంకెవరు, పవన్, సుమన్ శెట్టి, తనుజ గారు తప్ప దివ్య మర్చిపోయినాయి దివ్య, వీళ్ళ అందరూ ఉన్నారు. సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తే ఓకే దట్, లేకపోతే వీళ్ళంతా అనమాట. ఇప్పుడు నామినేషన్లో ఉన్న ప్రక్రియ నడుస్తుంది. లైవ్ చూస్తుంటే చరాగా వస్తుంది. పవన్ని చూస్తే నిజంగా కోపం వస్తుంది. రీతు చౌదరి బ్యాట్ చేయాలనుకుంటే ఆ రోజు బెడ్ మీద తోసేటప్పుడే చెప్పేసేది. బ్యాట్ చేయాలనుకుంటే అదే మైండ్ అనుకుంటుంటే బ్యాట్ చేసి ఎప్పుడో పంపించేవాళ్ళు ఇవన్నీ ప్యాక్ చేసి. అదే ఇప్పుడు తనుజ గారు వాడింది ఇవే మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అది దీని వాగుంటే బయటకు వచ్చేసేవాడు. బట్ అమ్మాయి అర్థం చేసుకొని మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ వల్లనే అది జరిగిందని ఆమె స్టాండ్ తీసుకుంది కాబట్టి ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అదెక్కడ మర్చిపోయి ఇదేంద్రా నాయన ఈ అబ్బాయి ఏంది టాప్ 2లో ఉండాల్సిన మనిషి ఇక నెక్స్ట్ వీక్ ప్యాకప్ చేసుకొని మూటమ్ముళ్ళు సర్దుకొని వచ్చేస్తాడేమని అనిపించింది. బేసిక్గా నాకు అదే అనిపించింది. మీరేమనుకుంటారో కంపల్సరీ కామెంట్ చేయండి.
లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బర్నీ గారు అసలు డాన్స్ డాన్స్ చేస్తాడు బర్నీ గారు. మీరు మారిపోయారు సార్, ఎప్పుడు మారారు సార్, ఎప్పుడు ఏ టైం ఎక్కడ ఏంటి అని మనం ఇప్పుడు ఆలోచించాల్సింది. అసలు నామినేట్ చేసిన విధానం చూస్తే ఇమానుయల్ ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్. బా నాకు వచ్చి స్టెప్లు వేయడం మరి రీతి కడతా. అసలు నాకు ఈరోజు బర్నీ గారిని చూస్తుంటే మజాక్ వచ్చేసింది, సూపర్ వచ్చింది. మనం అందరం ఒక డైలాగ్, మారిపోయారు సార్ మీరు మారిపోయారు అంతే అని డైలాగ్ వేసుకుంటూ సూపర్ ఉంటుంది. ఈరోజు తమ్మునేను అదే పెడతాను అనమాట. ఇది ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో అండ్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అన్నీ ఫాలో చేసేయండి. ఒక 5,000 సబ్స్క్రైబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 5,000 అవ్వట్లే, కనీసం 3,000 కూడా దాటలే ముచ్చటంగా. చూద్దాం మరి ఈడియో ఎన్ని పోతుందో ఏంటో అనేది చూద్దాం. ఓకే, మీరు ఎంతమంది నాకు యూస్ వచ్చినా సరే ఐఎమ్ సో హ్యాపీ దాట్. సో ఇదనమాట ముచ్చట. థ్యాంక్ యూ. మళ్ళీ ఎపిసోడ్ వీడియో దగ్గర బాయ్.